10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు ఇది. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఓరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతామంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకి 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది, వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 town, 2 town, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేసాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ 2 కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సిఐలు 5 teams కూడా 5 మంది బాగా ఒక 4 hours మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని దాదాపు ఒక 5 to 6 hours లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటాతో సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరు వచ్చారో అన్నీ కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరఫున మరొకసారి అభినందనలు. వాళ్ళ టీం అందరికి కూడా దాంట్లో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఉన్నారు. ప్రతి టీము కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక 5-6 hours మనం ట్రేస్ చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ 5 మంది సిఎల్కి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. చూస్తున్నాము, అది వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు డ్రంకన్ స్టేట్లో ఉన్నారు. సో కొంచెం తగ్గిన తర్వాత వీళ్ళు వెరిఫై పాత రికార్డ్ ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఏమన్నా చేశారా, ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఏమన్నా ఉంటే మీకు దృష్టికి తీసుకొస్తాం, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇద్దరు ఇన్వాల్వ్ అయింది. 2 దయామణి, ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్, ఈమె భర్త ఉండి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. సో భర్తను వదిలేసి ఈవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు, ఆమె అన్న దగ్గర ఉంటున్నారు. సో ఈ మణికంఠ అనే అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను. సో అతనితో కలిసి ఈమె ఈ కిడ్నాప్కి పాల్పడింది. వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేస్తాం, ఉంటే పక్కా యాక్షన్. అది ఎలాగో మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే దాన్ని ఇంకా వెలికి తీస్తాం. ఇప్పుడు ఓకే ఓకే